ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి కీర్తన 25వ కీర్తన. దావీదు గారు రచించినటువంటి కీర్తనను 22 వచనాలున్నాయి. మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా, నీ దిక్కులకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచున్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులు నన్ను గురించి ఉత్సహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవరునూ సిగ్గునందడు. హేతువు లేకుండానే ద్రోహం చేయవారు సిగ్గునందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయము. నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. అవి పూర్వం నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను, నా అతిక్రమమును జ్ఞాపకం చేసుకొనకుము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గము దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలన్నీయు కృపా సత్యములై ఉన్నవి. యెహోవా, నా పాపము బహుఘోరమైనది. నీ నామమును బట్టి దాన్ని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. అతని సంతానం భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మం ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసే ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునికే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని, బాధపడువాడను. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కట్లో నుండి నన్ను విడిపింపుము. నా బాధను, నా వేదనను కనుగొనుము. నా పాపములన్నిటినీ క్షమింపుము. నా శత్రువులను చూడుము. వారు అనేకులు. క్రూర ద్వేషంతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణు జొచ్చియున్నాను. నన్ను సిగ్గుపడనీకుము. నా ప్రాణమును కాపాడుము. నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వము నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధలన్నిట్లో నుండి ఇశ్రాయేలును విమోచింపుము. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగాల ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ కీర్తనను కూడా దావీదు గారు రచించారు. ఇది ఒక ప్రార్థనా కీర్తన. ఇందులో దావీదు గారు తన విశ్వాసాన్ని దేవునిపై ఉంచి, దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క క్షమాపణ, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క కృప కొరకు ప్రార్థించుకుంటున్నారనమాట. ఈ కీర్తన మనకి దేవునిపై ఆధారపడటం, పూర్తిగా ఆధారపడటం నేర్పిస్తుంది. వినయంతో ఆయనను వెతకడం అనేది మనకు నేర్పిస్తుంది ఈ కీర్తన అంతా కూడా. దేవునిపై నమ్మకం పెట్టుకోవాలి. చూడండి, మొదటి వచనంలోనే యెహోవా, నా ప్రాణమును నీ వైపే, అంటే నా ఆత్మను నీ వైపు ఎత్తుకొనుచున్నాను అంటున్నారు. అంటే దావీదు గారు ఆత్మను ఎత్తుకోవడం అంటే మన ప్రాణాన్ని. దావీదు గారు తన హృదయాన్ని పూర్తిగా దేవునికి సమర్పిస్తున్నారు. మనం కూడా అలాగే ఉండాలి. తన శత్రువుల చేత అవమానపడకుండా తనను కాపాడమని ప్రార్థిస్తున్నారు. దేవునిపై నమ్మకం ఉంచిన వారు చివరకు సిగ్గుపడరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే దేవునిపై మనం నమ్మకం ఉంచాలి. అవి మనకి సరైన పరిస్థితులుగా మనకు కనిపించకపోవచ్చు. కానీ దేవుడు మన జీవితంలో ఏదో మేలు చేయటానికే ఈ పరిస్థితిని తీసుకొచ్చారు అని మనం దేవునిపై పరిపూర్ణమైన విశ్వాసంతో, నమ్మకంతో ఉండాలి. దేవుని కోసం ఎదురు చూసేవారిని ఆయన ఎప్పుడూ విడిచిపెట్టడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చేవారిని ఎవ్వరిని ఆయన తోసివేయడు. ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. దేవుని మార్గాన్ని చూడండి, నీ మార్గాలు నాకు తెలియజేయము అంటున్నారు దావీదు గారు. సొంత జ్ఞానంపై వద్దు. మనం కూడాను ఈరోజు మన సొంత జ్ఞానాలపై, మనం అనుకుంటున్న మార్గాల్లో కాకుండా దేవుని జ్ఞానంపై, దేవుని మార్గాన్ని మనం కోరుకోవాలి. సత్యంలోనే మనం నడిపించాలని ప్రార్థిస్తున్నారు. నిర్ణయాలు తీసుకునే ముందు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుని వాక్యమే మన జీవితానికి మార్గదర్శనం. ఇంకా ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారంటే, అయ్యా, నా బాల్య పాపములు, నా యవ్వనకాల పాపములు వాటన్నిటిని కూడాను క్షమించమని కోరుకుంటున్నారు. తన గత పాపాలన్నీ ఒప్పుకొని దేవుని కృపను వేడుకుంటున్నారు. దేవుడు కరుణ కలిగిన వాడు, క్షమించే స్వభావం కలిగిన వారు కాబట్టి మన పాపాలను మనం దాచుకోకుండా దేవుని ఎదుట ఒప్పుకోవాలి. నిజమైన పశ్చాత్తాపానికి దేవుడు క్షమను అనుగ్రహిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇక్కడ చూడండి, మనం చూసుకోగలిగితే ఆయన ఉత్తముడు, యథార్థవంతుడై ఉన్నాడు. ఆయన తన మార్గమును గురించి పాపులకు ఉపదేశిస్తారు. న్యాయ విధులను బట్టి దీనులను నడిపిస్తారు. తన మార్గము దీనులకి నేర్పిస్తారు. మంచి దేవుడిని మనం కలిగి ఉన్నాం. వినయం గల వారికి ఆయన మార్గాన్ని,
అంటే దీనత్వంతోటి దేవుని ఎదుట తగ్గించుకొని, మనం దీనత్వంతో ఆయన దగ్గరికొస్తే మనకు మార్గాన్ని నేర్పిస్తారు. ఆయన నిబంధనలను పాటించే వారికి ఆయన మార్గాలన్నీ ప్రేమతో, విశ్వాసంతో నిండి ఉంటాయి. వినయంతో ఉంటే దేవుడు మనల్ని నడిపిస్తారు. విధేయత వలన మనం ఆశీర్వాదాలను పొందుకుంటాం. అబ్రహాము గారు దేవునికి విధేయత చూపించారు కాబట్టి ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకున్నాడు. దేవుని యొక్క మార్గములు అన్నీ కూడా ఆయనకు చూపించారు. హల్లెలూయా! హల్లెలూయా! ఇంకా దావీదు గారు తన గొప్ప పాపాన్ని క్షమించమని ఇక్కడ ప్రార్థిస్తున్నారు. దేవునికి భయపడే వారికి సరైన మార్గాన్ని చూపిస్తారని దేవుడు వాగ్దానం చేశారు. వారి జీవితాన్ని స్థిరపరుస్తాడు. దేవునికి భయపడటం అంటే అనేక సార్లు వణుకుతూ నిలబడటం కాదు. ఆయనను గౌరవించటం. అంటే మనం మనస్ఫూర్తిగా ఆయనకు విధేయతతో జీవించటమే. ఆయనకు భయపడటం అంటే. దేవునితో సన్నిహిత సంబంధం కలిగిన వారికి దేవుడు తప్పకుండా ఆయన చిత్తాన్ని తెలియపరుస్తారు. కష్టకాలంలో కూడాను దావీదు గారు ఇక్కడ ఏమని ప్రార్థిస్తూ ఉన్నారంటే, నేను ఏకాకినయ్యా, బాధపడువాడిని. నా వైపు తిరిగి నన్ను కరుణింపు. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కట్లో నుండి నన్ను విడిపింపు. నా బాధ, నా వేదన కనుగొ. నా పాపాలన్నిటిని క్షమించు. నా శత్రువులు చూడు ఎట్లున్నారు, అనేకులుగున్నారు. పాపం దావీదు గారికి ఒంటరితనం, బాధ, శత్రువుల దాడులు, ఎప్పుడు చూసినా ఇబ్బంది. ఆయన దేవుని సహాయాన్నే కోరుకుంటున్నాడు. తనను కాపాడి అవమానపడకుండా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాడు. కష్టకాలంలో దేవుని వైపు తిరిగి మన బాధలను దేవుని ముందు చెప్పినప్పుడు ఆయన ఆదరిస్తాడండి. హల్లెలూయా! ఆయనను రుచి చూచి ఎరగమన్నారు. అందుకే రుచి చూచి ఎరిగితే దేవునికి ఆయన ఎంతగా మనల్ని ఆదరిస్తున్నారు. ఇంత జీవితంలో ఆయన ఎన్ని సార్లు మనల్ని ఎన్ని ఇక్కట్ల నుండి తప్పించారో జ్ఞాపకమొస్తే విశ్వాసంలో మనం ఇంకా బలపడాలి. అయితే దేవా ఇశ్రాయేలీయులను దాని కష్టములన్నిటి నుండి విమోచింపుము. దావీదుగా తన వ్యక్తిగత ప్రార్థనతో ముగించకుండా తన ప్రజలందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నారు. ఈ దినం మనం కూడా మన వ్యక్తిగత ప్రార్థనే కాదు, దేవుడు ఎంత గొప్పవాడో మనం ప్రార్థించాలి. మన పాపములను మనం ఒప్పుకోవాలి. అలాగే మనము దేవుడు చేసిన మేలులు మర్చిపోకుండా కృతజ్ఞత చెప్పాలి. ఆ తర్వాత అందరి కొరకు ప్రార్థించాలి. తర్వాత నీ వ్యక్తిగతంగా ఏం కావాలో అవి దేవుణ్ణి అడగాలి. మన కోసం మాత్రమే కాదు, ఇతరులందరి కోసం, సంఘాల కోసం ప్రార్థించాలి. కుటుంబం కోసం, దేశం కోసం ప్రార్థించడం అనేది విశ్వాసి యొక్క బాధ్యత. దేవునిపై సంపూర్ణ విశ్వాసాన్ని ఉంచుకుందాము. ప్రతి నిర్ణయం దేవుని మార్గాన్ని కోరుకుందాం. పాపాలను ఒప్పుకొని క్షమాపణ పొందుకుందాం. వినయంతో దేవుని మార్గంలో నడుద్దాం. కష్టకాలంలో ఆయనే మనకు ఆశ్రయం అని నమ్మి, ఇతరుల శ్రేయస్సు కొరకు కూడా ప్రార్థించే వారిలో మనందరం ఉండాలి. అలాగే అయ్యా నీ మార్గాలు నాకు తెలియజేయి, నీ త్రోవలు నాకు బోధించమని ఈ యొక్క కీర్తనలో ముఖ్యమైన అంశం మార్గాలను తెలుసుకుందాము. పాపాలను క్షమించి సత్యంలో నన్ను నడిపించయ్యా అని చెప్పి కష్టకాలంలో ఆయన మీద ఆధారపడే విశ్వాసాన్ని ప్రసాదించమని జీవితమంతా మనము యేసుక్రీస్తు ప్రభువారి చిత్తానుసారంగా నడిచేలా ఉండాలని సహాయం చేయమని మనందరము కూడా ప్రభువు నామములో ప్రార్థించి వేడుకుందాం. చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.